రెడ్ కార్నర్ నోటీస్ అని అదని ఇదని ఇక అవన్నీ చాలా ఉండే అవకాశాలు ఉన్నాయా? ఈవి గారు, ముందుగా మీకు అదేవిధంగా బిగ్ టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి వెంకరెడ్డి గారికి నమస్కారం. అదేవిధంగా సుదీర్ఘకాలం ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ కమ్యూనిస్ట్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి గారికి నమస్కారం. ప్రధానంగా పివి గారు ఎలా బలమైన ప్రతిపక్ష పార్టీగా 38 శాసనసభ స్థానాలు వేసినటువంటి ఒక పార్టీగా మొదటి నుంచి 15 నెలల కాలంలో మీ ప్రతిపక్ష పార్టీ పాత్రని పోషిస్తా ఉంది. ప్రతిపక్ష పార్టీ పాత్ర ఏంటంటే, ఏదైతే నాగార్జున సాగర్ సంబంధించినటువంటి డ్యామ్ పైన ఏదైతే సిఆర్పిఎఫ్ బలగాలు అయితే కేంద్రం ఆధీనంలోకి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండలో సభ పెట్టి ఈ నీళ్ల విషయం పైన కాంగ్రెస్ పార్టీ విధానం బయటపెట్టాలని చెప్పేసి బహిరంగ సభ పెట్టి ప్రజల యొక్క వాయిస్ వినిపించడం జరిగింది. రెండవది, రైతాంగం సంబంధించి రుణమాఫీ సంబంధించి కాలేదని చెప్పేసి మేమంటా ఉంటే, అయిందని కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం మాట్లాడుతూ ఉంటే, ఈ రుణమాఫీ కాలేదని చెప్పేసి వాట్సాప్ ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాల్ని ఏదైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఆ భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయంలో సుమారు 85,000 మంది వాట్సాప్ల ద్వారా తమ అభిప్రాయాలని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ప్రజలకు పత్రికా మిత్రుల ద్వారా విడుదల చేయడం జరిగింది. రుణమాఫీ ఎందుకు కాలేదు, ఎట్లా కాలేదు, ఏవే సమస్య ఉందని చెప్పేసి. తదనంతరం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు సార్. ఇలా 15 నెలల కాలంలో సుమారు 430 చిలుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం స్పందించకపోతే బలమైన ప్రతిపక్షంగా, ప్రధానమైన ప్రతిపక్షంగా మేము మా జోగురామన్న గారు, అదేవిధంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో 7 సంబంధిత సభ్యుల బృందము అన్ని ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇచ్చి, అదేవిధంగా ఎవరైతే 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి ఇలా ప్రభుత్వం చెప్పుకుంటా ఉందో సివి శ్రీనివాస్ గారు 2 లక్షల రుణమాఫీ మాకు కాలేదని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లాలో రాథోడ్ బాబురావు అనే ఒక రైతు ఆ బ్యాంకులోనే పురుగుల మందాకి చనిపోతే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి ₹1,00,000 చెక్కును మా పార్టీ తరఫున అందించడం జరిగింది జోగురామన్న గారిని ఆధ్వర్యంలో. అదేవిధంగా ప్రధానంగా హాస్టల్లో సంబంధించినటువంటి ఏదైతే గతంలో గుర్ఖా పాఠశాలలో SC/ST/BC మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకున్న సందర్భం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 గుర్ఖా పాఠశాలలు ఉంటే మన తెలంగాణ వచ్చిన తర్వాతకి 1022 గుర్ఖా పాఠశాలలు గత ప్రభుత్వం చేసింది. వాళ్ళందరూ కూడా నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం పెట్టాలన్న ఆలోచనతోటి 1,25,000 ఖర్చు పెట్టినాం గతంలో. ఇవాళ సుమారుగా ఒక 15 నెలలుగా హాస్టల్లో ఏదైతే పాము కాటుకు సంబంధించి కావచ్చు, విషాహారం తిని ఏదైతే మన వాంతులు విరోచనాలు కావచ్చు, అదేవిధంగా అనేక రకాల బలన్మరణాలు కావచ్చు జరుగుతూ ఉంది. దాని మీద బీఆర్ఎస్ పార్టీకి ఒక బలమైన ప్రతిపక్షంగా మేమందరం కూడా ఆత్మహత్యల కమిటీ ఏదైతే ఉందో హాస్టల్ కమిటీ వేసి మేము విద్యార్థి నాయకులు, వారితో పాటుగా గతంలో సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో సుమారు 7 మంది బృందము అన్ని హాస్టళ్లు పరామర్శించడం జరిగింది. హాస్టల్లో జరుగుతున్నటువంటి విషాహారం ఎందుకైతే ఉంది ఇష్టం పరిశీలించడం జరిగింది. తదనంతరం సార్ మేము రైతులకు సంబంధించి బాగోగులు అయితే ఇప్పుడు పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఇవాళ అనేక చోట్లలో నీళ్లు రావట్లేదు. వాటిని ఎవరిని అభ్యంతరం పెట్టట్లేదు. వాళ్ళు చేయలేదనో చేశారనో దానికి సంబంధించిందే లేదు. కాకపోతే ఏంది, యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లో పెట్టో, దాంట్లో కొంతమందితో మాట్లాడించో, తెలంగాణ భవన్లోనే దాన్ని రికార్డ్ చేసో, ఆ రకమైనటువంటి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల నుంచి బండబూతులు తిట్టించడము, లేకుంటే కొన్ని సందర్భాల్లో నాయకులే డైరెక్ట్గా మీడియా సమావేశాల్లోనూ వాడేవాడు వీడేవాడు అని. అంటే నేను ఒక పార్టీ అంటలా, వీటి గురించి కదా చర్చ. మీరు అవన్నీ చేయలేదనో ఇవన్నీ చేయలేదు సరే, వాళ్ళు కూడా అంటారు మీ 10 ఏళ్లలో మీరు ఎంత రైతు రుణమాఫీ చేశారు, మీ అప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలే చనిపోలేదా, లేకుంటే ఏమంటారు ఫుడ్ పాయిజన్లు కాలేదా, మీరంతా చక్కదనంగా ఉంటే మిమ్మల్ని ప్రజలు ఓడించే మమ్మల్ని ఎందుకు అధికారులు, ఇవన్నీ అవి చేసుకోవచ్చు. దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు. కానీ అధికారం కోల్పోగానే సోషల్ మీడియా వేదికగా ఇక ఒక ప్రచారం అనేటువంటిది చేశారు. దాని నుంచి బూతుల దాకా ముందు ప్రభుత్వ వైఫల్యాలు అనే పేరుతో అక్కడి నుంచి ఇంకొక ఎండుకు వెళ్ళిపోయారని ఇక చివరికి నాయకులే బహిరంగంగా మాట్లాడటం మొదలుపెట్టి నిన్న దొర దిగి దొంగ ఎక్కాడు సీఎం కుర్చీలో అనే పదం ఉందనుకోండి, అది అంగీకరించదగ్గదా అంగీకరించలేదా మాట్లాడిన వాళ్ళకి సమాజం అది చూసుకుంటుంది. కానీ అదే కదా అంత స్థాయిలో అవసరమా అని. ఇప్పుడు పివి గారు, మీరు సుదీర్ఘంగా విద్యార్థి రాజకీయాల్లో పనిచేసినారు, దీర్ఘకాలం జర్నలిస్టుగా పనిచేస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో మిమ్మల్ని మేము చూసినాం, మమ్మల్ని మీరు చూసినాం, మేమేం పోరాటం చేసినాం అనేది. ఇలా ఇటువంటి మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే ఈ పదాలు ఏదైతే ఉన్నాయో రాజకీయాల్లో, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అధికార పక్షం కావచ్చు, శాసనసభలో కావచ్చు, బయట కావచ్చు, ప్రెస్ మీట్ లో కావచ్చు, బూత్ పదాలు వాడడం కానీ,
అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తో విమర్శలు చేయడం అనే దాన్ని ఒక డాక్టరేట్ గా చదువుకున్న వాడిగా కావచ్చు, మీరు సుదీర్ఘకాలం విద్యార్థి రాజకీయాల్లో పనిచేసిన మీరు కానీ ఎవరు ఆమోదిస్తారు దాన్ని ఎవరు కావద్దు అనుకుంటారు కదా. కానీ మేము ఇలా ప్రతిపక్షంలో ఉన్నామంటే గతంలో మేము చేయలేమని మన ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు. మరి ఇలా మీకు చేస్తారనే కదా మిమ్మల్ని అధికార పక్షంలో కూర్చోబెట్టింది. మీరు చేయాల్సిన పనులు ఏంది? మీరు గతంలో మా మీద విమర్శలు చేసి రకరకాల మాటలు మాట్లాడినారు. ఈ రోజు శాసనసభలో జర్నలిస్టులు ఉద్దేశించి మరి ఒక ఫ్లోర్ లీడర్ అంటే శాసనసభ సంబంధించిన అధినాయకుడు మాట్లాడిన మాట ఏంది, శాసనసభలో మాట్లాడిన తీరు మనం చూడలేమా సమాజంలో. కాబట్టి వాళ్ళ ఏ ఒక్కరో దీనికి అతిథులని కాదు. కాబట్టి అధికార పక్షం వాళ్ళు సమన్వయం పాటించాలి. ప్రతిపక్షం వాళ్ళు డెఫినెట్ గా ప్రజల తరఫున పోరాడుతున్న సందర్భం కనపడతా ఉంది. ఇలా శాసనసభలో సస్పెన్షన్లు చూస్తా ఉన్నాం, అదేవిధంగా శాసనసభ నుంచి గట్టి వేయడం చూస్తా ఉన్నాం. ఇలా రైతులు రుణమాఫీ చేయమంటే బనాయించడం చూస్తా ఉన్నాం. రైతులు రుణమాఫీ చేయమంటే బుల్డోజ్ చేస్తున్న ఇష్యూస్ చూస్తా ఉన్నాము. ఇవాళ ప్రతిని మొదటి జరిగారు కదా సార్, ఇవాళ అంటా ఉన్నాను మేము అవినీతి చేసినాము, మా పక్కన కూర్చోబెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టినండి. అవినీతి చేస్తే నీ దగ్గర అధికారం ఉంది, కాళేశ్వరం లక్షల కోట్ల అవినీతి అన్నావు, ఇంతవరకు ఒకటి తేల్చినామని అడుగుతా ఉన్నాను. ఓఆర్ఎల్లో అవినీతి అన్నావు, ఏమైనా తెలిసినామని అడుగుతా ఉన్నాను. లక్షల ఎకరాల భూమిని ధరలో మేము వాడుకున్నాము, కేసీఆర్ కుటుంబం వాడుకున్నాము, బదనాం చేసినావు, ఏమైనా తెలిసిన అడుగుతా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ పేరుతో దాని గురించి ఒక్క నిమిషం బాలరాజు గారు కరెక్టే. ఇప్పుడు అంతవరకు ఒక్క నిమిషం బాలరాజు గారు అవన్నీ ఎవరు అడగలిదాన్న అంటలేదు, అడిగేది అడుగుతారు, వాళ్ళు చెప్పేది చెప్తారు. సరే అదేదో కాళేశ్వరం విద్యుత్ ఒప్పందాల విచారణ ఏదో జరుగుతుంది, అదేదో ఆ విచారణ నివేదికలు రేపు బయటకు వస్తాయా, ఏం చేస్తారు, దాంట్లో ఏం చెప్పారు, ఎవరెవరు ఏం చెప్పారో అవి అదొక అంశం మీరన్నట్టుగా. సరే ఇంకా సంక్షేమ పథకాలు నేనేమంటున్నా, ఎవరైనా అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు డిపెండ్ చేసుకుంటారు, ప్రతిపక్షం విమర్శిస్తుంది. అవి శృతి మించి రాగాన పడో లేకుంటే సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేసో లేదో అది ఆ తప్పుడు ప్రచారంలో కూడా భాష తీవ్రస్థాయికి వెళ్తేనో లేదు నాయకులే ఇక ఒక దశకు వచ్చి దొంగ మేము దొరలం వాళ్ళ దొంగలు, కుర్చీలో దొరొచ్చి దొరబోయి దొంగ వచ్చిండు, ఇవే కదా ఇవి. అక్కడి నుంచి వాళ్ళు మాట్లాడతారు. అదేమంటే ఇది ఎవరు కాదు మీరు మాట్లాడితే మేము మాట్లాడినామని మాట్లాడుకుంటున్నారు. నేనేమంటున్నా ఎవరు మినాయింపు కాదని అంటూనే అందరూ మాట్లాడుతున్నారు కదా అంటున్నా. పివి గారు ఇవాళ ఒకవైపు మాటల యుద్ధం ఇటువైపు ఉంచితే, నిన్న కేటీఆర్ గారు కరీంనగర్ సభలో ఏదైతే మాట్లాడిరో, ఒక బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా, బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న తంతును చూస్తా ఉన్నాం సార్. ఇవాళ రుణమాఫీ అయిందని మీరు అంటున్నప్పుడు, అదే రుణమాఫీ కాలేదని చెప్పేసి కొండారెడ్డిపల్లిలో కొంతమంది జర్నలిస్టులు పోయి సర్వే చేస్తే మీరు వాళ్ళని ఎక్కడ ఉంచారు? పోలీస్ స్టేషన్ లో పెట్టి ఒక ఎస్కాట్ పెట్టి హైదరాబాద్ తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టే పరిస్థితి, ఇద్దరు జర్నలిస్టులు మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి, గ్రూప్ 1 సంబంధించిన నిరుద్యోగులు మాట్లాడితే వాళ్ళని కొట్టేటువంటి పరిస్థితి, ఉస్మాన్ షీట్ అక్కడే వస్తున్నా, మీరు ఇంటర్లో అక్కడే వస్తున్నా.